హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. సో మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్ ఏంటంటే, నేను రెండో శుక్రవారం చేసుకోలేకపోయాను. సో అందుకని ఇవాళ మూడో శుక్రవారం పౌర్ణమి పడింది కదా. సో పౌర్ణమి రోజు అయితే నేను వ్రతం చేస్తున్నాను. ఇక్కడ ఏమి దొరకవండి. సో ఏం దొరికితే వాటితోనే నా వ్రతం అయితే ఇవాళ ఇంకా నేను కంప్లీట్ చేసుకున్నాను. సో చూపిస్తాను. నేను ఎక్కువ నైవేద్యాలు కూడా ఏమీ చేయలేదు ఇవాళ. దొరికినంత మాత్రంలో సింపుల్గా చేసేసుకున్నాను. ఇంకా నా తోరం చూపిస్తాను. ఇంక ఇలా అయితే నేను సింపుల్గా చేసుకున్నానండి. చూసారు కదా. మీరందరూ కూడా దండం పెట్టుకోండి మా బుల్లి అమ్మకి. సరే, ఎంత అందంగా ఉంది. నాకైతే చాలా అందంగా కనిపిస్తుందండి మా అమ్మ. మరి మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు. నేను ఇంట్లో అన్నీ వదిలేసి వచ్చాను, ఏం తెచ్చుకోలేదు. సో అందుకని ఇంక ఇలాగా దొరికిన వాటితో ఇలా చేసేసుకున్నాను అనమాట. మా మంగళగౌరి తల్లి. చూసారు కదా ఎలా చేసుకున్నాను. మీకు నచ్చిందా నా పూజ? ఇంకా నచ్చినా నచ్చకపోయినా నా పూజ అయితే ఇలాగ వెళ్ళి కంప్లీట్ అయిపోయిందండి. సో నేను వరలక్ష్మి వ్రతానికి అయితే శారీస్ తీసుకున్నానని చెప్పాను కదా మీకు. షాపింగ్ మా ఇంటి దగ్గర చేశాను. 3 శారీస్ తీసుకున్నాను వరలక్ష్మి వ్రతానికి. చూపిస్తాను. ఇదొక్క శారీ తీసుకున్నానండి. ఇంకా దీనికి బ్లౌజ్ అయితే ఇలాగ సింపుల్గా వర్క్ చేయించాను. ఇంకొకటి అమ్మవారికి పెట్టడానికి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఎప్పుడైనా మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇంకా పని అవుతుంది నాకు. వంట చేస్తున్నాను. ఇవాళ ఉల్లిపాయ ఏమీ ముట్టం కాబట్టి పప్పు టమాటో పెట్టాను. ఇంకా బెండకాయ ఫ్రై చేస్తున్నాను. రెడీ అయిపోయానండి. పూజ అంతా అయిపోయాక కొంచెం రెడీ అయ్యాను. ఇంకా మా హస్బెండ్ రావాలి. మార్నింగ్ నుంచి ఉపవాసంతో ఉన్నాను. కొంచెం కాలుకి దండం పెట్టుకొని అప్పుడు తినాలి. ఇంకా ఈవేళ ఆనియన్ అది వేయకుండా ఓన్లీ బెండి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ పప్పు అయిపోయింది. దీనికి పోపు పెట్టుకోవాలి. దీంట్లో కూడా ఆనియన్స్ అవి వేయలేదు. సో ఈవేళ ఇంకా అనుకోకుండా వ్రతం అయితే చేసేసుకున్నాను. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకున్నాను, కానీ పౌర్ణమి పడింది కదా అని చెప్పి ఇంకా ఇక్కడ ఉన్న వస్తువులతో ఏవైతే దొరికాయో వాటితో నేను చేసేస్తున్నాను. మ్యాక్సిమం దొరికాయి, బట్ కొన్ని మిస్ అయ్యాయి. ఒక 2 వస్తువులు మిస్ అయ్యాయి. ఎక్కువ అనుకున్నట్టుగా నేను చేయలేకపోయాను. సో ఇక్కడ ఎవరికి తాంబూలం తినడం అవ్వదు, నేను ఒక్కదాన్నే. సో ఇలా చేసేసుకున్నాను అనమాట పూజ అనేది. ఇంకా ఇంటి దగ్గర ఉంటే బాగా అందరితో కలిసి చేసుకునేదాన్ని. ఇప్పుడు ఒక్కదాన్ని అయిపోయాను. ఒక్కదాన్ని పూజ రోజు ఎక్కువ వ్లాగ్ నేను షూట్ చేయలేదండి. సో అందుకని దీని కంటిన్యూషన్ వినాయక చవితి వ్లాగ్ అనేది కంటిన్యూ చేశాను. సో అవి తీసుకున్న పిక్స్ అనమాట ఇవన్నీ కూడా. సో కంపల్సరీ వీడియో అనేది మిస్ కాకంటే ఇంకా కంటిన్యూ చేయండి మీరు. నైవేద్యం కోసం ఇక్కడ శనగలు వండుతున్నాను. అండ్ ఇక్కడ పప్పు పెడుతున్నాను. పప్పు అన్నంకి ఇక్కడ బెల్లం అటుకులు కలిపి ఉంచేసాను కొంచెం.
ఇంకా తెచ్చిన వస్తువులతో స్వామివారికి అలంకరణ చేసి ఆవాహనం చేసి బొట్టది పెట్టి ఇంకా అలంకరించాను నాకు తోచినంతలో. ఆ రోజు మా పెద్ద అబ్బాయి స్కూల్ లేదు, సో వాడు కూడా చాలా హెల్ప్ చేశాడనమాట. అండ్ ఇక్కడైతే నేను అమ్మవారిని కూడా కూర్చోబెట్టాను, ఎందుకంటే ఇప్పుడు మందిరంలో వరలక్ష్మి వ్రతం చేశాక ఇంకా అలాగా శ్రావణ మాసం అంతా అక్కడే ఉన్నారనమాట అమ్మవారు. సో తీయడానికి ఇంట్రెస్ట్ లేక ఇంకా పక్కనే అమ్మవారిని కూడా కూర్చోబెట్టాను. అండ్ ఇలా పల్లకి అయితే ఇలాగా అరేంజ్ చేసాము. అక్కడ మాకు బేల్పత్ర ఇంకా మామిడాకులు మాత్రమే దొరికాయి అనమాట పత్రికి. సో వాటితోనే ఇంకా అలాగా అలంకరించాను. ఇంక ఇక్కడ పూర్తిగా కూడా నైవేద్యాలు అన్నీ కూడా పెట్టేసి ఇంకా పూజకి స్టార్ట్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో ఎందుకంటే నేను అన్నీ ఒక్కసారే పెట్టేసి ఇంకా పూజ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, మధ్య మధ్యలో ఇంకా లేవను అనమాట. పూజ స్టార్టింగ్లో కొన్ని నైవేద్యాలు చేశాను, పూజ అయ్యాక మధ్యాహ్నానికి కొన్ని నైవేద్యం పెడదామని చెప్పేసి ఇంకా ఇలాగా పూజ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో నా పూజ అయితే మీరు కూడా చూడండి. భూతపితాచే అయితే ధూమారికి అయితే శమోరోధన బ్రహ్మకర్మ సమారభే. ఇక్కడ స్వామివారికి దీపారాధన అనేది నేను చేసుకుంటున్నాను. స్వామివారితో పాటు అమ్మవారికి కూడా ఇక్కడ నేను కామాక్షి దీపం పెట్టానమాట. సో కామాక్షి దీపంలో కూడా అమ్మవారికి నేను దీపారాధన చేసుకున్నాను. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత సర్వజ్ఞోపశాంతయే అగ్రజానల పద్మార్కం గజానల మహర్షం అనేకదంతం భక్తానమేకదంతం ఉపాస్మహే. దీపం జ్యోతి పరబ్రహ్మ. శ్రీ మహాగణపతియేనం ధ్యాయామి, శ్రీ మహాగణపతియేనం ఆవాహయామి, శ్రీ మహాగణపతియేనం నవరత ఖచ్చిత సింహాసనం సమర్పయామి, పాద్యోపాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆశ్రయం సమర్పయామి. శ్రీ మహాగణపతియే నమః వస్త్రయజ్ఞం సమర్పయామి, శ్రీ మహాగణపతియే నమః యజ్ఞోపవీతం సమర్పయామి, శ్రీ మహాగణపతియే నమః దివ్యచందనం సమర్పయామి, శ్రీ మహాగణపతియే నమః పుష్పాన్ని సమర్పయామి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకరణ్యే నమః, ఓం లంబోదరే నమః, ఓం వికటాయ నమః, ఓం విష్ణురాజాయ నమః, ఓం గణాదీపాయ నమః, ఓం ధూమకేతువే నమః, ఓం గణాదక్షే నమః, ఓం ఫలచంద్రాయ నమః, ఓం గజాననే నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకరణ్యే నమః, ఓం హేరంబాయే నమః. ఓం అంటే మీకు ఒక విషయం తెలిసిందే, పాత వాళ్ళు నా ఛానల్ కానీ వాచ్ చేసుకున్నట్టుంటే నాకు తెలుగు అయితే సరిగ్గా రాదు. కొత్త వాళ్ళకి అయితే చెప్తున్నాను, నాకు తెలుగు అంతగా చదవడం రాదనమాట. సో నా దాంట్లో ఏదైనా ప్రొనౌన్సియేషన్లో రాంగ్ ఉంటే దయచేసి క్షమించండి. నాకు నోటికి ఎలా తిరిగితే అలా తిరిగి నేను మంత్రాలు అనేవి చదువుకుంటున్నాను. సో దయచేసి ఎవరు తప్పు పట్టకండి. మహాగణపతి నమః దీపం సమర్పయామి. ఓం భూర్భువస్సుః తస్సైర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇక సాయంకాలం పూజలో పునర్పూజ అనేది కొబ్బరికాయ కొట్టి మేము ఇంకా స్వామివారిని వీడుకోలు చేస్తామన్నమాట ఎప్పుడు కూడా. శ్రీ మహాగణపతి నమః నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే ఆశ్రయం సమర్పయామి. శ్రీ మహాగణపతి నమః తాంబూలం సమర్పయామి. చూసారు కదండి. ఇంకా తర్వాత బుక్ అనేది నేను చదవలేదు, ఎందుకంటే నాకు తెలుగు చదవడం రాదు, మా వాళ్ళకి కూడా ఎవరికి చదవడం రాదు. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. సో మామూలుగా మాకు మనసుకి ఎలా అయితే అలా భక్తి శ్రద్ధలతో నమస్కరించుకొని ఇంకా స్వామివారికి అపరాధ నమస్కారం పూజ చేసుకొని ఇంకా పూజ అనేది స్వామివారిది ముగించుకున్నాం అన్నమాట. విలాసం చండసు తేజస్విని ఆర్తరింబసికే శ్రీరమణ ఆహ్లాదిన రత్నాకర్మందిర సమూత విష్ణుజన్ సాంపతమానం లక్ష్మీచ పద్మావతలి సమర్పయామి. దీపం దర్శయామి. దీపాంతరం ఆశ్రయం సమర్పయామి. హస్త ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి, ఆశ్రయం సమర్పయామి.
ఇక్కడ అమ్మవారి పూజ కూడా నేను ఇంకా సమాప్తం చేసుకున్నానండి. నైవేద్యం అనేది పెట్టేసి ఇంకా పూజ అనేది అవాళ వినాయక చవితి కాబట్టి ఫస్ట్ మనం వినాయకుడికి పూజ చేసేసుకొని తర్వాత అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాను అనమాట. ఇలా అయితే నేను వినాయక చవితి పూజ అనేది సమాప్తం చేసుకున్నాను. నాకు తోచినంతలో నాకు వచ్చినంతలో స్వామివారి పూజ అయితే ఇలా చేసుకున్నాను. నా పూజ ఎలా ఉందో అందరూ కూడా కామెంట్ చేసి చెప్పండి. ఎవరెవరికి నచ్చిందో, నేను ఏమేమి తప్పులు చేశానో అవి కూడా చెప్పండి. అండ్ తప్పులంటే అక్కడ దొరికిన వాటితోనే చేసుకున్నాను, ఇంకా మరి ఏం చేయలేను. ఇక్కడైతే సంపత్ దండం పెట్టుకుంటున్నాడు. అండ్ ఉండ్రాల కోసం అని చెప్పేసి నైవేద్యం ముందు కొంచెం ప్రసాదం అనేది దీపంతో పెట్టాను అనమాట. తర్వాత మధ్యాహ్నం నైవేద్యం కింద ఉండ్రాలు చేద్దాము, హారతి చేద్దాము అని చెప్పేసి కొంచెం వేడిగా చేస్తున్నాను. ఇదైతే లోపల స్టఫింగ్ కోసం కొబ్బరి అండ్ డ్రై ఫ్రూట్స్, బెల్లం, నెయ్యి వేసి ఇలాగా చేశానమాట ఉండ్రాల లోపలికి స్టఫ్ అనేది. సో ఆ ప్రాసెసింగ్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడైతే చూసారు కదా, బాగా డ్రై ఫ్రూట్స్ అనేవి దండిగా వేసాను అనమాట. వేసి చేస్తున్నాను. సో ఇదైతే నాకు బాగానే వచ్చు. సో అందుకనే ఇంకా ఏం డౌట్ లేకుండా చేసేస్తున్నాను. బట్ నాకైతే ఆర్దనేది రాదనమాట. కొంచెం భయంగా చేశాను ఫస్ట్ టైం. బట్ అయితే అన్ని ప్రసాదాలు నైవేద్యాలు కూడా చాలా అంటే చాలా బాగా కుదిరాయి. కాకపోతే నేను ఎవరు తినరేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అయితే అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఆరుది ఒకటే మాత్రం కొంచెం మిగిలిపోయిందనమాట. ఇంకా రిత్విక్ ఇక్కడ స్కూల్ నుంచి వచ్చేసాడు. రిచు కూడా శుభ్రంగా దండం పెట్టుకుంటున్నాడు. దేవుడిని ఏం కోరుకుంటున్నారో తెలియదు. బాగా విద్యా బుద్ధులు ఇమ్మని చెప్పి నేను నమస్కరించుకోమంటే మా వాళ్ళైతే అలా 10-15 నిమిషాల వరకు మా చిన్నోడు అలాగా దండం పెట్టుకునే ఉన్నాడు. సో పూజ అయితే చేసేస్తున్నాడు అనమాట. వచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెం పూజ చేశాడు. ఇంకా మా హస్బెండ్ అయితే ఏ పూజకు కూడా ఇంట్లో ఉండడం అవ్వదనమాట, డ్యూటీ మీద. సో తను ఆఫ్టర్నూన్ వచ్చి ఇంకా దేవుడికి మొక్కున్నారనమాట. దీపం పెట్టేస్తాను. ఫస్ట్ దీపం పెట్టేసి నైవేద్యాలు చేసి ఇంకా ఇప్పుడు నేను దీంట్లో ఆరది ఉంటున్నానండి. నాకు రాదనమాట ఆరది అనేది. సో అందుకనే ఆరది ఫస్ట్ టైం వండుతున్నాను. బట్ ఉండ్రాళ్ళు అయితే వచ్చనమాట. సో దీనికోసం అని చెప్పేసి ఇలా పిండిని వేడి నీటిలోని నెయ్యి, కొంచెం షుగర్, సాల్ట్ వేసి ఇది బాగా మిక్స్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఇది చల్లగా అయ్యాక ఇందాక మీరు చూసారు కదా కొబ్బరికూర భుజియా చేశాను. సో ఆ భుజియా అనేది దీని లోపల పెట్టేసి ఇంకా ఉండ్రాలు అనేది స్వామివారికి రెడీ చేస్తాను. ఇందులోనే కొంచెం పాలకాయలు కూడా చేస్తాను, ఆరదులు కూడా వేస్తాను అనమాట. హాఫ్ అన్ అవర్ బిఫోర్ ముందు శనగపప్పు నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. సో శనగపప్పు వేసేస్తున్నాను. ఇక్కడ నాకు ఆర్ద్ అనేది ప్రాసెస్ అయితే గుర్తుంది, కానీ ఫస్ట్ లాస్ట్ ఎలా చేస్తారు, ఎంత టైంలో ఉడికించాలో అనేది అసలు ఏం తెలియదు అనమాట. ఎన్నిసార్లు చూసినా సరే ఆర్ద్ అనేది నాకు నాలెడ్జ్లోకి రాదు, మైండ్లోకి. సో ఎలాగోలాగా అవి కంప్లీట్ చేసేసాను. బట్ ఏమైందంటే నేను లోపల ఉండ్రాలు ఏవైతే వేసానో అవి లిటిల్ బిట్ అయితే ఉడకలేదనమాట. అవేళ అదొకటి కంప్లైంట్. బట్ కాకపోతే టేస్ట్ అయితే మాత్రం బాగానే వచ్చింది. చూసారు కదా డ్రై ఫ్రూట్స్ అనేవి దాంట్లోనికే ఇంకా నేను కట్ చేసి ఉంచుకున్నాను. అండ్ ఇవైతే మనకి ఉండ్రాల కోసం నేను బిఫోర్గా వాటర్లో ఉడికించి తీసాను కదా, ఉడికించడం అంటే అదే కలిపి పక్కన పెట్టినాను కదా, దానికోసం అనమాట. సో ఇలాగా నేను 3 రకాల ఉండ్రాలు అనేవి తయారు చేస్తున్నాను. ఉండ్రాలు ప్లెయిన్ ఒకటి చేశాను, అండ్ లోపల స్టఫింగ్ పెట్టి ఒకటి చేశాను. అండ్ ఇక్కడ తాలికలు చిన్న చిన్న ఉండ్రాలు అరదలో వేయడానికి రెడీ చేస్తున్నాను అనమాట. సో దీంట్లో కూడా నేను ఏం చేస్తానంటే కొంచెం లిటిల్ బిట్ షుగర్ అండ్ సాల్ట్ యాడ్ చేస్తాను. బట్ సూపర్ అనమాట, టేస్ట్ అయితే బాగానే వచ్చాయి. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ కదా, అంతవరకు నేను ఉపవాసం ఉండి స్వామివారికి చేశాను. అదే రోజు ఏమైందంటే కొంచెం ఎందుకు లేట్ అయిందంటే నైవేద్యం చేయడం, నాకు థర్డ్ డోస్ ఉంది కదా మనకి బూస్టర్ డోస్ అనేది, నాకు ఆవేళ ఇంజెక్షన్కి కూడా డేట్ అనమాట. సో అక్కడికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది. సో అందుకనే ప్రసాదం చేయడం కూడా కొంచెం లేట్ అయిందనమాట. బట్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే స్వామివారికి అయితే నేను అరేంజ్ చేసేసాను. సో స్వామివారికి పెట్టేసి ఇంకా మేమందరం కూడా స్టార్ట్ చేసాము. ఆవేళ నైవేద్యాల కింద కొమ్ము శనగలు వండాను, ఇంకా పులిహోర చేశాను. పులిహోర తర్వాత ఇంకా దద్దోజనం చేశాను. దద్దోజనం తర్వాత స్వామివారికి అటుకులు బెల్లం ఇది కామనే. అండ్ ఇక్కడ మనం ఆరతి చేశాను. తర్వాత ఉండ్రాలు అనేవి చేశానన్నమాట. సో ఇలా అయితే ఇంకా పప్పు అన్నం పెట్టాను. పప్పు అన్నం బెల్లం అంటే ఇష్టం కదా, బెల్లం అంటే అతనికి. సో పప్పు అన్నం బెల్లం, కాకపోతే ఇవన్నీ చేయకపోయినా పర్వాలేదు, కాకపోతే స్వామివారి భోజనం ప్రియులు కాబట్టి ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదనమాట. ఉండ్రాలు అనేవి చాలా ఇష్టం కదా. నార్మల్గా అయితే మనం వినాయకుడికి రోజు ఇంత బెల్లం పెట్టినా సరే చాలా హ్యాపీ అవుతారట. సో నాకు తెలిసినంత వరకు చెప్పాను. సో ఎవరైనా ఏమైనా అనుకోవద్దు. అండ్ ఇక్కడ దూరంగా ఉన్నాం కదా, అన్నీ కొంచెం కొంచెంగానే దొరికాయి. అనుకున్న విధంగా అయితే ఏ పండుగ నేను సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాను. సో వరలక్ష్మి వ్రతం రోజు కూడా అనుకోకుండా చేశానన్నమాట వ్రతం అనేది. ఇంకా పౌర్ణమి అయిపోతే తర్వాత
చేసిన ఫలితం ఉండదు అంటారు కదా అని చెప్పేసి అవి అలా చేసేసాం. సో ఇక్కడైతే నేను ఆ రోజు కూడా బాగానే చేసుకున్నాను, బట్ సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం తగ్గిందనమాట. బట్ వినాయక చవితి అనేది చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము. నిమజ్జనం కూడా ఇంకా ఆవేళ ఈవినింగే చేసేసాం అనమాట. ఇక్కడ దగ్గరలో చిన్న నది ఒకటి వెళ్తూ ఉంటే దాంట్లోనే నిమజ్జనం అనేది స్వామివారికి చేసేసాము. సో నా పూజ ఎలా ఉందో మీరందరూ కూడా కంపల్సరీ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. పూజ చేసుకున్నాక నేనైతే ఫుల్గా పడుకోపోయినంటే నిద్ర వస్తుంది బాగా. ఈవేళ అయితే బెడ్ మీద అయితే పడుకోలేదు ఎవరిని కూడా. ఇంక ఇక్కడ కిందనే అలాగా చేరబడ్డామన్నమాట. ఇంక చేరబడిన వెంటనే నాకు నిద్ర వచ్చేసింది, బాగా నిద్రపోయాను ఈవేళ అనుకోకండి. అండ్ ఇప్పుడైతే ఛాయ్ తాగుతున్నాను. ఛాయ్తో పాటు చూడండి ఏం చేస్తాను, మొక్కజొన్న పొత్తు కాల్చాను అనమాట. సో క్లైమేట్ చూడండి బయటనే ఎంత చల్లగా ఉందంటే అంత కూల్గా ఉందన్నమాట క్లైమేట్. సో క్లైమేట్కి తగ్గ కార్న్ అండ్ చాయ్. అండ్ ఇంకా ఇక్కడ చూడండి నైవేద్యాలన్నీ తీసేసాం, కానీ దీపాలు మాత్రం వెలుగుతూనే ఉన్నాయన్నమాట. సో సాయంకాలం పూజ చేసి ఇంకా స్వామివారిని ఇంకా పంపించేస్తాను ఈవేళే. సో పూజ ఎలా చేశానో చెప్పండి అందరూ కూడా కామెంట్ చేసి. మధ్యాహ్నం ప్రసాదం తీసేసుకున్నాం. సో ఇలా అయితే చేశానండి ఇవాళ పూజ. లైట్లు అయితే ఆఫ్ చేస్తాను ఎందుకంటే డిమ్గా ఉంది కరెంట్ ఇక్కడ. అండ్ నిన్నటి నుంచి కూడా నెట్వర్క్ బాగా ప్రాబ్లం. సో పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇప్పుడైతే నేను ఛాయ్ తాగేస్తాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో డోంట్ మిస్ మై వీడియోస్. అండ్ ముందు ప్రీవియస్ వ్లాగ్స్ కూడా అందరూ వాచ్ చేయండి, చాలా మంచి వ్లాగ్స్ ఉన్నాయి. అండ్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మనం మీట్ అవుదాం. థ్యాంక్స్ ఎ లాట్.